హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి ఈజీగా స్టడీ కాన్సెప్ట్స్ ఎలా నేర్పించవచ్చు, అలానే మెమరీ రిటెన్షన్కి కావాల్సిన టాప్ 5 టెక్నిక్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ టెక్నిక్, గేమ్స్ అండ్ యాక్టివ్ లెర్నింగ్. గేమ్స్ ద్వారా లెర్నింగ్ని ఎంగేజింగ్గా మరియు ఇంటరాక్టివ్గా మార్చాలి. దీనికోసం మనం ఫ్లాష్ కార్డ్స్ వాడచ్చు, అలాగే బోర్డ్ గేమ్స్ని కూడా వాడచ్చు. ఎక్కువగా వొకాబులరీ, చిన్న చిన్న మ్యాథ్ ప్రాబ్లమ్స్ లేక హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కోసం ఫ్లాష్ కార్డ్స్ని యూజ్ చేయండి. అలాగే మ్యాచింగ్ గేమ్స్, మెమరీ ఛాలెంజింగ్ గేమ్స్కి కూడా ఫ్లాష్ కార్డ్స్ని యూజ్ చేయొచ్చు. స్టాండర్డ్ బోర్డ్ గేమ్స్ని మీ స్టడీ మెటీరియల్కి సరిపోయేలాగా అడాప్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు, ఒక గేమ్ బోర్డ్లో ముందుకు వెళ్ళడానికి ట్రివియా క్వశ్చన్స్ని ఉపయోగించవచ్చు. దీనివల్ల పిల్లలు లెర్నింగ్ని ఎంజాయ్ చేస్తారు, అలాగే వాళ్లకు నేర్చుకున్నది చాలా బాగా గుర్తుంటుంది. సెకండ్ టెక్నిక్, మైండ్ మ్యాప్స్ అండ్ విజువల్ ఎయిడ్స్. డయాగ్రామ్స్, విజువల్ టూల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ముందే ఆర్గనైజ్ చేసుకోవాలి. అలానే కాన్సెప్ట్స్ మధ్య కనెక్షన్ని పిల్లలకు మైండ్ మ్యాప్స్ ఉపయోగించి బోధించాలి. సెంట్రల్ ఐడియాతో ప్రారంభించి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ బ్రాంచ్ లాగా గీసి చూపించాలి. ఏవైనా ప్రాసెసెస్ లేదా హిస్టారికల్ టైమ్ లైన్స్ని సూచించడానికి చార్ట్లు, గ్రాఫ్లు లేక డయాగ్రామ్స్ని ఉపయోగించాలి. హైలైట్స్ అండ్ కీ పాయింట్స్ని నోట్ చేసుకోవడానికి కలర్ కోడెడ్ నోట్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. హెడ్డింగ్స్తో స్టార్ట్ చేసి కీ పాయింట్స్ అన్నీ లిస్ట్ చేసి ఎగ్జాంపుల్స్ కూడా కింద వేరే కలర్లో చూపించాలి. ఈ విజువల్ ఎయిడ్స్ పిల్లలు కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ని గ్రాస్ప్ చేయడానికి, అలాగే ఎక్కువ సమయం పాటు రీటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. థర్డ్ టెక్నిక్, టీచింగ్. పిల్లలు నేర్చుకున్న కాన్సెప్ట్స్ని మీకు కానీ వారి ఫ్రెండ్స్కి కానీ టీచ్ చేయమని ప్రోత్సహించండి. ఒకవేళ వాళ్ళకి కంప్యూటర్ స్కిల్స్ ఉంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ లేక బోర్డ్ మీద వాళ్ళ అండర్స్టాండింగ్ని ఒక డయాగ్రామ్ లాగా ప్రజెంట్ చేసి చూపించమని అడగండి. దీనివల్ల వాళ్ళ అండర్స్టాండింగ్ బలపడుతుంది, అలాగే లెర్నింగ్ యాప్స్ ఏమైనా ఉంటే వాళ్ళకే అర్థమవుతాయి. ఫోర్త్ టెక్నిక్, చంకింగ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ని చిన్న చిన్న పార్ట్స్గా విభజించి టీచ్ చేస్తే పిల్లలకి బాగా గుర్తుంటాయి. అంటే ఒక పెద్ద చాప్టర్ని ఒకేసారి టీచ్ చేయడం కాకుండా వాటిని చిన్న చిన్న సెక్షన్స్గా లేక యూనిట్స్గా డివైడ్ చేసి టీచ్ చేయాలి. దీనివల్ల పిల్లల మీద లెర్నింగ్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ వాళ్ళు గుర్తుంచుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. టీచింగ్ అయిపోయాక ప్రతి యూనిట్కి ఎండ్లో హైలైట్స్ కోసం బుల్లెట్ పాయింట్స్ ఉపయోగించండి. అలాగే సమ్మరీని తక్కువ వర్డ్స్లో టీచ్ చేయండి. దీనివల్ల బుల్లెట్ పాయింట్ చూడగానే పిల్లలకి కాన్సెప్ట్స్ గుర్తుకు వస్తాయి. ఫిఫ్త్ టెక్నిక్, రివ్యూ అండ్ రిపిటిషన్. నేర్చుకున్నది గుర్తు ఉంచుకునేందుకు రెగ్యులర్గా రివ్యూ మరియు ప్రాక్టీస్ చేయించండి. ఫస్ట్ టెక్నిక్లో చెప్పినట్టుగా ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేసి ఉంటే దాంతోటి క్విజ్ లాగా కండక్ట్ చేయొచ్చు. అలానే ఏవైనా ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్ ఉంటే వాటిని తీసుకునేలాగా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే యూనిట్ కంప్లీట్ అయ్యాక బుల్లెట్ పాయింట్స్ని చూపించి పిల్లల్ని వాళ్ళ సొంత మాటల్లో సమ్మరీ చెప్పమని ఎంకరేజ్ చేయండి. ఈ టాప్ 5 టెక్నిక్స్ యూజ్ చేసి పిల్లలకి కాన్సెప్ట్స్ని టీచ్ చేయండి అండ్ రిజల్ట్స్ కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.